ఒక సున్నితమైన రొమాన్స్ భార్యాభర్తల మధ్య ఎంత ఉంటుందో అది ఎవరు చూడరు. కానీ ఆ సినిమాలో చూస్తే అబ్బా! ఇది నిజమే కదా! మన ఇంట్లో జరిగే సీన్‌లే కదా! మనం కొన్ని ఈ టిక్‌టాక్ వీడియోలు, ఈ ఇన్‌స్టా రీల్స్ చూస్తుంటాం. అవన్నీ కూడా ఎంతో రిలేట్ అవుతాయి. అలాంటి సున్నితంగా చూపించింది ఏదైనా బాగా నచ్చుద్ది జనాలకి. అదే ఈ ప్రయత్నం చేశాడు ఈ సినిమాలో. మీరు చూసిన ట్రైలర్‌లో చూసింది అది ఇంకా థియేటర్‌లో కూడా అలాగే ఉంటది ఇంకా ఎక్కువగా. క్యారెక్టర్స్ చాలా న్యాచురల్‌గా ఉన్నాయి బేసికల్‌గా. సినిమా ఎలాంటి జోనర్ అనుకోవచ్చు హరినాథ్ గారు? ఇది మీరు ఒక సెమీ కమర్షియల్ ఫిల్మేనండి. అంతేనా? అంతే. మీరు చాలా రోజుల నుంచి చూస్తున్న టైప్ ఆఫ్ ఇన్సిడెంట్సే ఉంటాయి. బట్ ఏదో అంటారు కదా, పాత ఓల్డ్ వైన్ కొత్త న్యూ బాటిల్ న్యూ అంటారు బాటిల్. కదా, పాత సారా కొత్త బాటిల్‌లో. సో నాటు సారా కొత్త బాటిల్. అది సారాకి మనకి కథలో ఒక సంబంధం కూడా ఉంది కాబట్టి. ఓకే. ఫస్ట్ మీ ఇద్దరి బాగా సింక్ అయింది సార్. ఎప్పుడైనా అది నేను చాలా మాట్లాడతానండి. ఆయన నాకు మోర్ దెన్ సినిమా చాలా డిస్కషన్స్ వెళ్తాయి. డిస్కషన్ ఈ సినిమాలో చూసినప్పుడే కూడా మనం అంటే 80s 90s స్టోరీ అన్నప్పుడు మనకు ఆ టైంలో ఇళయరాజా గారి పాటలు, అప్పట్లో వాతావరణం వింటాలు రేడియోలో, అప్పట్లో వచ్చే న్యూస్, అంటే ఇవన్నీ కూడా ఎంతో కనెక్టివిటీ ఉన్న మూవీ అనమాట. అంటే నాకు నచ్చింది అని నేను అన్నానంటే నాకు నచ్చింది అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు. కానీ మనకి జనాలకు అందరికి నచ్చింది మనకు కూడా నచ్చింది అని అంటే అది ఆబ్వియస్గా మంచిదే అయి ఉంటుంది. అలాంటి ఒక ఫీలింగ్ ఇప్పుడు నేను చూసేటప్పటికే నాకంటే పెద్దవాళ్ళు చూశారు. ప్రభు గారు చూశారు, పరతని రాంబాబు గారు చూశారు, హీరో ఉత్తేజ్ గారు చూశారు. వీళ్ళందరూ చూసి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు నేను చూడకుండా ప్రాజెక్ట్లోకి వచ్చినాక ఏదైతే నమ్మకంగా చూశానో, అంటే నేను ఒక ఏంట్లో వీళ్ళు ఏం చేశారో మనం డబ్బులు పెట్టామనేది కాకుండా సినిమా చూసినప్పుడు ఎస్ మనం ఒక నమ్మకం, అంటే ఒక వ్యక్తి మీద నమ్మకం అనేదే ఇంపార్టెంట్. ఇప్పుడు థియేటర్కి డబ్బులు పెట్టి ఆడియన్స్ వస్తే ఆ నమ్మకం వాడికి ఇవ్వాలి. వాడు చూసాం అనే ఫీలింగ్ ఉండాలి. కొత్త విషయాన్ని చెప్పాడు, బాగా చెప్పాడు అని ఒక ఆహ్లాదపరచాలి. అలా ఆహ్లాదపరచలేనప్పుడు మీరు మోసం చేసినట్టు అవుతుంది వాళ్ళని. సో ఆ ఫీలింగ్ నాకు వాళ్ళు చూపించినప్పుడు అదే కలిగింది. సో అదే నేను ఈరోజు ప్రేక్షకులు కూడా చూపించాలనుకుంటుంది. ఓకే. సో అందుకని సింక్ మా ఇద్దరికి చాలా విషయాలు అనమాట. మేము ఇళయరాజా ఫ్యాన్స్, మ్యూజిక్లో కెమెరాస్లో చూసినప్పుడు మనకు ఒక లొకేషన్ చూస్తే ఒక ఇట్లాంటి కెమెరా మన తెలుగు వాళ్ళు పెట్టలేదే అనిపిస్తుంది. మన తమిళ సినిమాలు చూసినప్పుడు, మలయాళం సినిమాలు చూసినప్పుడు అట్లాంటి ఒక కెమెరామెన్ మాకు సినిమాకి. అసలు మీరు కెమెరా అంటే ఈ సినిమా తర్వాత 70 మంది ఆర్టిస్టులు పరిచయం అవుతారు, వాళ్ళందరూ గుర్తుంటారని చెప్తున్నారు కదా. అందులో ప్రతి ఒక్కరిని పేరు నాకు చెప్తే ఇది ఒక 10 నిమిషాల ఇంటర్వ్యూ కాదు, ఒక 15 రోజుల ఇంటర్వ్యూ సిరీస్ అవుతుంది. సో డెఫినెట్గా చేస్తాం మేము ఆ సిరీస్ కూడా. డెఫినెట్గా అంత అంటే ఒక్కొక్క సీన్ వర్ణించుకుంటా పోతే చిన్నవే. అందులో ఒక బావమరుదుల మధ్య ఉండే కోపం, ఒక బావమరుదులు సమయానికి ఎలా రియాక్ట్ అవుతారు, ఒకటి కష్టం వచ్చినప్పుడు మీరు మీ వాడు కాదు అనుకున్నవాడు మీ వాడు మీకు వచ్చి ఎలా హెల్ప్ చేస్తాడు. మనం రోజు కొట్టుకుంటూ ఉంటాం ఒక ఇంట్లో, సడన్గా మనకేదో ఇబ్బంది వస్తుంది, అప్పుడు ఆ అన్నయ్య వచ్చి రే ఇట్లా కాదురా ఇది ఇలా చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే నిన్నటిదాకా మనం మాట్లాడని అన్నయ్య సడన్గా మనం చెప్పిన ఆ చిన్న చేంజ్ వల్ల మనం చేంజ్ అయిపోద్ది ప్రాబ్లం. సో అట్లాంటి మార్పులు అంటే మనం గమనించాం. ఇవన్నీ ప్రతిరోజు చేసే విషయాలే కదా అనుకుంటాం మనం, కానీ అది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే అలాంటి క్యారెక్టర్స్ అనమాట. రాసిన విధానం చూస్తే అంటే ఏదో సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది సినిమాటిక్గా, కానీ అది నిజం. సో అలాంటివి చాలా ఉన్నాయి సినిమాలో. చూసేటప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే ఒక ఫ్రెండ్ ఉంటాం, కానీ ఫ్రెండ్లో భయం, కానీ ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళాలి అర్జెంటుగా, అరే అక్కడికి వెళ్తే పాడవుతారా, ఇబ్బంది పడతారా అని చెప్తారు, కానీ మనం వెళ్తాం అయినా కానీ మన చెప్పిన ఫ్రెండ్ మన పక్కనే ఉంటాడు. ఎందుకుంటాడు? మన సపోర్ట్గా. వాడు నిన్న వద్దన్నాడు కానీ ఈరోజు మన దగ్గర ఉంటాడు ఆ టైంకి. సో అలాంటి సందర్భంలో వీళ్ళు అర్ధరాత్రి 2 గంటలకి తుఫాన్లో వేటకెళ్తారు. తుఫాన్లో సముద్రంలోకి వెళ్ళొద్దని రేడియో చెప్తుంది, న్యూస్ చెప్తారు, వాతావరణ శాఖ చెప్తుంది, కానీ మనం వెళ్తాం. సో అలాంటి ప్రయత్నం చేసేటప్పుడు మనతోటి మన స్నేహితులు నీ తోడు ఉన్నామని చెప్పి ఉంటారు. సో అట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. విలన్స్ కానివ్వండి, మీరు చూసినప్పుడు కూడా విలన్ అనే మాట ఎందుకు వచ్చింది, మనకు అసహ్యంగా కలిగించేవాడు, మనకి జుగుప్స కలిగించేవాడు, మనం ఇబ్బంది పెట్టేవాడు, వాడిని చూస్తే మనం విలన్ అంటాం. వీళ్ళని చూసినాక ఆ విలన్ అనే డెఫినేషన్ మారిపోద్ది మీకు. అవునా? ఇది విలన్కే విలన్ అనే ఒక భావన కలిగింది. మార్కెట్లో కొత్త విలన్ వస్తాడు అనమాట. డెఫినెట్గా 2 విలన్స్, కొత్త విలన్స్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం సార్. చెప్పండి. సో స్టార్ట్ విత్ యూ మాస్టర్. సో మీ నుంచే హరినాథ్ గారు, మీకు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు, అంటే ఇన్స్పిరేషన్ డైరెక్టర్ ఎవరు? అలా ఒక్కళ్ళ పేరు చెప్పడం కష్టం అండి. ఒక 2-3 నెంబర్స్ పేరు. మణిరత్నం గారు, రాజమౌళి గారు. మణిరత్నం గారిలో ఒక క్వాలిటీ తీసుకోవాలి, ఏ క్వాలిటీ మీరు తీసుకుంటారు? సస్టైనబిలిటీ అండి, స్టోరీని సస్టైన్ చేసే కెపాసిటీని తీసుకుంటాం. రాజమౌళి గారిలో డ్రామా. ఒక డైరెక్టర్కి మెయిన్గా ఉండాల్సిన ఒక 2 క్వాలిటీస్ చెప్పండి. పేషెన్స్ అండి. పేషెన్స్ అదొక్కటి చాలు. ఓకే.
సినిమా థియేటర్లో ఫస్ట్ షో మీది, మీ నేమ్ డైరెక్టర్ హరినాథ్ పులి అని పడినప్పుడు ఆ మూమెంట్ ఎక్స్ప్రెస్ చేయాలంటే వాట్ యు సే? అది మా అమ్మ నాన్నకు చూపెట్టాను. ఓకే, ఈ సినిమా దేనికి అంకితం? టు మై ఫ్రెండ్స్, అంతేనా? నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ జర్నీ మొత్తంలో వాళ్ళకి. కమింగ్ ఇండస్ట్రీ వాట్ యు సే? చూడాలండి, ఇంక అంత చెప్పేంత పెద్దవాడిని కాదు నేను ఇప్పుడు. ఇంకా ఓకే, నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అంతేనా? ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కాబట్టి ఇండస్ట్రీ అంటే ఆయనే పెద్ద అంటారు. మీ విషెస్ అంటే ఏం చెప్తారు? మా సినిమాలో ట్రిబ్యూట్స్ ఉన్నాయండి ఆయనకి. ఉన్నాయా? ఓకే, మీ విషెస్ చెప్పండి ఈరోజు. అంటే నేను ఆయనకి విష్ చేసేంత పెద్దవాడిని కాదు, కానీ ఒక ముక్కలో చెప్పాలంటే కనుక మా అందరికి ఈ సినిమా జర్నీ మొత్తంలో ఒక మేస్త్రి ఆయన మాకు, మా ముఠా మేస్త్రి. అంటే ఇన్స్పిరేషన్ అంటారు కదా, ఎక్కడో తెలియకుండా సబ్ కాన్షియస్గా ఎవరైనా మనం మంచిగా చేస్తే వెళ్ళిపోతాం, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, ఇలా అయిపోతాం అని ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ ఆయన. డన్, థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మురళీ సార్, చెప్పండి. సో మీకు ఫేవరెట్ జోనర్ ఏంటి ఫిలిమ్స్లో? కామెడీ. ఓకే, ఫేవరెట్ కామెడీ ఫిలిం ఏంటి? ఎంటైర్ లైఫ్లో ఎప్పటికీ మీరు నెమరు వేసుకుని చూసే ఫిలిం ఏంటి? ఆ ఒక్కటే అడక్కు సినిమా పేరు. అది ఆ ఒక్కటే అడక్కు అంటే సినిమా పేరు కదండి, అర్థమైంది అంటే చాలా సినిమాలు ఉన్నాయని అర్థం. అమ్మని అంటే నేను ఆ ఒకటి ఒక అడక్కు సినిమా కదా అంటే అలాంటి కామెడీ. నెక్స్ట్ సినిమాకి యాక్టర్ గా మీరు సెలెక్ట్ చేయండి, నాట్ ఓన్లీ రైటర్ అండ్ యాక్టర్ ఆల్సో. అయ్యో. ఏ సినిమా అంటే నేను ఆ ఒకటి అడక ఆన్సర్ అనుకుంటా, మీరు అది తీసుకోమాకండి, ఆ ఒకటి కాకుండా చాలా ఉన్నాయంట. అమ్మ బాబాయ్. ఓకే, డన్. సో ఫేవరెట్ హీరో ఎవరు సార్ టాలీవుడ్ లో? ఆ ఒక్కటే అడక్కు. అయ్యో బాబాయ్. ఓకే, డన్. ఎన్టీ రామారావు గారు డెఫినెట్ గా, తర్వాత చిరంజీవి గారు. ఇక అట్లా మన ప్రాణంలో నచ్చని హీరో అంటూ ఉండడండి. ఎందుకంటే నచ్చని సినిమా అంటే అందులో ఏదో మనకి డిస్టర్బ్ చేసిన విషయం ఉంటుందే కానీ సినిమా ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చేసేటప్పుడు బాగుంటుంది అనే చేస్తారు, ఆ రాసిన రైటర్ కానీ అట్లా. అందుకని సో ఐ వాంటెడ్ టు కట్ ఇట్ సో స్మాల్గా అందరు హీరోలు నచ్చుతారు. ఓకే, డన్. ఫైనల్గా మన రేవు గురించి ఏం చెప్తారు సార్? రేవు అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఇందులో ఏదో మేము బాహుబలి చూపిస్తామని చెప్పట్లేదు, కానీ ఒక కొత్త ప్రపంచంలో మీరు వచ్చినప్పుడు ఆ కొత్త ప్రపంచంలో ఉండే క్యారెక్టర్స్ మీలో లాగే ఉంటాయి. బట్ ఆ బ్యాక్డ్రాప్ ఏదైతే మనకి రేవు సినిమాలో ఉందో అది చాలా కొత్త ఫీలింగ్ అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులుగా మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సినిమాని రిలీజ్ చేస్తూ ఆయనకి ఆయన ట్రిబ్యూట్గా చెప్తున్నాం. ఆయన అభిమానులకి ఆ సినిమాలో చూసినప్పుడు వాళ్ళు కూడా అంటే న్యాచురల్గా చాలా బాగా చేశారు మా హీరో, మన అభిమానులు అందరినీ కూడా, మెగా అభిమానులు అందరూ కూడా ఈ సినిమాలో ఆయన ట్రిబ్యూట్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది డెఫినెట్గా చెప్తున్నాం, మెగా అభిమానులకి ఈ సినిమా అంకితం. ఓకే, ఈరోజు మెగాస్టార్ గారి బర్త్డే కాబట్టి మీ విషెస్ చెప్పండి సార్. మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే సార్. ఇలాగే మీరు నిండు నీరేళ్ళు ఉండాలని ఆశిస్తూ మీ అభిమానిగా కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ బర్త్డే. ఓ సో స్వీట్ మురళి గారు. పద్మ విభూషణ్ వచ్చింది డాక్టర్ గారు చిరంజీవి గారికి, సో దానికి కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ రేవ్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యి నెక్స్ట్ రేవ్ పార్టీలా కాకుండా మనం సక్సెస్ పార్టీలు చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. రేవులో పార్టీ చేసుకుందాం. అండ్ మీరు ఇంకా మరిన్ని సినిమాలు తీయాలి, అండ్ మీరు కూడా మరిన్ని సినిమాలు తీయాలి ప్రొడ్యూసర్గా. ఇండస్ట్రీలో మీరు అలా సస్టైనబుల్గా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. ఆల్ ది వెరీ బెస్ట్ బోత్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.